అభివృద్ధి చెందుతావు. నన్ను సమాజం కాదు నేను నాకే అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొత్తం సమాజ సంక్లిష్టత అర్థం కావాలి. కానీ ఐన్స్టీన్ ఏమంటే ఈ మనుషుల్లో ఈ రెండు రకాల మనుషులు ఉంటారు. ఒకరు ఒంటరి మనిషి, అలా ఒంటరి అయిపోయి వాళ్ళు మరీ నిరాశలో పడిపోయి పెస్సిమిజం వచ్చి సాడిస్ట్ అయిపోయి ఆత్మహత్యలాగా వెళ్ళిపోతుంది. ఈ సామూహిక మనిషి ఏదైతుందో కుటుంబము ఉమ్మడి కుటుంబం దగ్గర నుంచి ఇంకా కొంత దూరం దాటి మొత్తం సమాజం కూడా బాగుండాలి. కేవలం మన కుటుంబమే సుఖంగా బతకడం ఒక అసంతోషం ఉన్న సమాజంలో, అసంతృప్తి ఉన్న సమాజంలో, అలాంటి సమాజంలో సంతోషంగా జీవితం సాధ్యం కాదు. సమాజం అంతా సంతోషంగా ఉంటానే మనుషులందరూ సంతోషంగా జీవించడానికి సాధ్యమవుతుంది. మార్క్స్ మాట అంటాడు, ఆత్మహత్యలు ఎలాంటి సమాజం అంటే రోగగ్రస్త సమాజం. సమాజంకే రోగం పడితే మనుషులు ఆత్మహత్య చేసుకుంటారు. ఆత్మహత్య అనేది ఆ రోగానికి ఒక చిహ్నం. ఇవాళ మీరు ఆత్మహత్యలు చూస్తున్నారు, చంపుకోణాలు చూస్తున్నారు, హత్యలు చూస్తున్నారు, మరీ పెరిగిపోయాయి. గత 10 తల్లి పిల్లల ప్రేమ గురించి సాహిత్య విద్యార్థులకు తెలుసు. సారు కూడా సాహిత్య విద్యార్థి. తల్లి పిల్లల ప్రేమ గురించి వచ్చిన సాహిత్యం అద్భుతమైన సాహిత్యం వచ్చింది. కానీ వాళ్ళ తల్లి పిల్లల్ని చంపి చనిపోతున్నారు. ఇది గతంలో లేదు. కాని చనిపోవాలి కూడా చనిపోయాయి, కానీ పిల్లల్ని చంపి చనిపోతున్నారు. మన నాగరికం జిల్లాలో 6 మంది, 4 పిల్లలు తీసుకుపోయి 4 పిల్లలు కృష్ణాలు పడి దూకి చనిపోయింది. ఈ మధ్యన గత వారమే తల్లి గొడవలతో పిల్లలను నరికి చంపాలంటే పిల్లలు రక్తంగా అవుతున్న పిల్లలు పరిగెత్తి ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లికి ఏమైంది? తల్లి ఎందుకు ఇట్లయిపోయింది? తల్లి ఎందుకు ఇంత అమానుషంగా మారిపోయింది? వేల సంవత్సరాలుగా తల్లి ప్రేమ గురించి వచ్చిన సాహిత్యము, కవిత్వం అందరికీ అమ్మ అంటే ఉండే జ్ఞాపకాలు. చిన్నప్పుడు ఆమె మనం చూసుకొని ఎంత జాగ్రత్తగా సున్నితంగా చూసుకున్న అమ్మ ఇవాళ ఎందుకంత ఇదిగా మారింది? ఎందుకంత తాను ఆ సున్నితత్వం ఏమైంది అనేటువంటి ప్రశ్న మనం అడిగినప్పుడు సమాజంలో ఉండేటువంటి సున్నితత్వమే పూర్తుంది. పోవడానికి ఆర్థిక వ్యవస్థ పనిచేస్తున్నది, నీ కొరకు నువ్వు బతుకు అనేటువంటి ఒక ప్రమాదకరమైన భావజాలాన్ని అది ప్రోత్సహిస్తుంది. నీ కొరకు నువ్వు బతుకు. ఇది మనకు తెలియకుండానే మన జీవితంలోకి వచ్చేసి మన కొరకు మనం బతకడం అనేది మన జీవితంలోకి వచ్చేసింది. అది రావడం వలన అన్ని సంబంధాలు దెబ్బతింటాయి. సారు తన జీవితము, తనకు వచ్చే జీవితాన్ని అంతా అందరి మీద ఖర్చు పెట్టుకుంటారు. చదువుల కొరకు, పెళ్లిళ్ళకు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. భద్రత కొరకు మనకి ఎంత సేవింగ్ ఉంది, కొంతమంది ఆరోగ్యం పాడైపోతే ఎట్లా, ఇది దీంట్లో పడిపోయాడు. అంటే నీకు ఆరోగ్యం అంటే అది ఉస్మానియాలో హాస్పిటల్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు పోవాలంటే కార్పొరేట్ హాస్పిటల్ పోవాలి, మంచి హాస్పిటల్ పోవాలి. వాడు పిచ్చిగా వ్యాపారం వస్తుడైపోయాడు. ఇది ఒక అభద్రత మనిషి. కనుక తనకు తాను జీవించాలి, తాను కాస్త భద్రతగా జీవించాలి, తాను కొంత సేవింగ్ ఉండాలి అని అందరికీ ఉద్యమాలను ప్రేమించేవాళ్ళు, సమాజాన్ని ప్రేమించేవాళ్ళు కూడా రేపు మనకి ఏమైతే ఎవరు చూసుకుంటారు? సమాజం చూసుకుంటుంది. నారాయణమూర్తి యాక్టర్ ఉన్నాడు, ఆయనకేం సేవింగ్ లేదు. నారాయణమూర్తి కొంత సేవింగ్ పెట్టుకొని వస్తానంటే సమాజమే చూసుకుంటారు, ప్రజలే చూసుకుంటారు. ఈ ప్రజలు అనేవాడు అబ్స్ట్రాక్ట్ది. ప్రజలే చూసుకుంటారంటే ఏ ప్రజలు అని ప్రజలే చూసుకుంటారనేది అదొక అబ్స్ట్రాక్ట్. చూసుకోవడం అనేది ఆ దర్శకు వెళితే సమాజము అంత పరిణితి సమాజం నుండి ఎవరికి కష్టపడ్డా మనం బాధపడి వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే ఆ సమాజం వేరు, ఆ సామాజిక సంబంధాలు వేరు. సుధాకర్ శర్మ గారు తన ఒంటరి జీవితం అని ఏదైతే ఐన్స్టీన్ అక్కడి నుంచి తన కుటుంబ జీవితం, ఉమ్మడి కుటుంబం ఆయనకు ఒక స్టెప్పింగ్ స్టోన్. ఆ ఉమ్మడి కుటుంబం నుంచి ఆయన సామూహిక జీవితంలోకి వచ్చాడు. సామూహిక జీవితంలోకి వచ్చి తాను మొత్తం సమాజాన్ని తాను ప్రేమించడము, తమ పిల్లలు సమాజాన్ని ప్రేమిస్తే ఆ పిల్లల్ని వాళ్ళను ప్రేమించే క్రమంలో ఆయన సమాజాన్ని ప్రేమించారు. కనుక ఈ ప్రయాణం ఏదైతుందో, జీవన ప్రయాణం ఏదో, ఇది అందరికీ తెలియవలసిన ప్రయాణం, ఇది అందరూ చదవలసినటువంటి ప్రయాణం. ఈ ప్రయాణం ఏదైతే సుధాకర్ శర్మ గారు సార్ మీరు సుఖవంతంగా జీవించడమే కాదు, చాలా అర్థవంతంగా జీవించడం కూడా సమాజంలో మనిషికి అవసరం. కనుక మీరు చాలా అర్థవంతంగా జీవించారు.
ఇవాళ మీరు వెనక్కి చూసుకుంటే మీరు సాధించిన, మీరు చేసిన కృషి, మీ చెల్లెలు, తమ్ముడు, కుటుంబ సభ్యులు, పిల్లలు చేస్తున్న త్యాగాలు చేసేదాకా పిల్లల్ని పోల్చేయడానికి వాళ్ళకి ఇచ్చిన స్వేచ్ఛ, వాళ్ళ విశ్వాసాలు కూడా తాను వాళ్ళ విశ్వాసాలను కూడా తాను గౌరవించడం మొదలుపెట్టారు. అది సామూహిక మనిషి అయ్యే ఒక ప్రక్రియలో భాగంగా సుధాకర్ శర్మ గారు ఇవాళ మనందరికీ చెందినవాడు. ఆయన తన కుటుంబానికి కాదు, మనందరికీ చెందినవాడు. ఈయన జీవిత కథ ఏదైతుందో ఇది చాలా విలువైన జీవిత కథ. పాలమూల అధ్యయన వేదిక ఈ పుస్తకాన్ని వేసినందుకు గర్వపడుతున్నది. సుధాకర్ శర్మ గారికి పుస్తకం రాసినందుకు దీంట్లో మన రవి తర్వాత అనురాధ వీళ్ళ ప్రయత్నం కూడా చాలా ఉంది. వాళ్ళిద్దరూ రచయితలే, చాలా క్రియేటివ్ రచయితలు. అనురాధ అయితే చాలా అద్భుతమైనటువంటి షార్ట్ స్టోరీస్ ఎడిట్ చేసింది కనుక వాళ్ళిద్దరు కూడా ఆయన తండ్రి దగ్గర కూర్చొని తండ్రి చేత ఇది రాయించి, వాడు కూడా రవి కూడా రాశాడు తన తండ్రి గురించి. ఇక రవి తన తండ్రి కంటే తన తల్లిని తాను ఎక్కువ అభిమానిస్తాడు. అంటే అభిమానించడం అంటే తన తల్లి తమను చూసుకున్న పద్ధతి. ఆమె మొత్తంగా తమ విశ్వాసాలు మార్చుకోలేదు. విశ్వాసాలు మార్చుకోకుండా తన నిజాయితీ వలన తన పిల్లలు చేస్తున్న పని పట్ల ఆమె ఎన్నడూ దానికి అడ్డంకి చెప్పారు. కానీ తన విశ్వాసాలు తను వదులుకోలేదు. ఆ విశ్వాసాలతోనే అంటే ఇంట్లో ఉండే స్వేచ్ఛ అనేది భాగం. ఇంట్లో ఒక మనిషి ఇంకో మనిషి విశ్వాసాలను గౌరవించడం అనేది సమాజ ఉమ్మడి కుటుంబానికి చాలా అవసరం. ఆ విలువ ఏదైతే ఈ కుటుంబం ఇచ్చిందో ఆ విలువ చాలా విలువైనటువంటి విలువ అనేది వాళ్ళు చెప్తూ నాకు ఈ గౌరవాన్ని ఇచ్చిన సుధాకర్ శర్మ గారికి, వాళ్ళ కుటుంబానికి, అధ్యయన వేదికకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు.